వెయిట్ చేయాలని అనుకోవట్లేదు, నేను వెయిట్ చెయ్యను. ఇంకా ఇంకొకటి, నేను ఎస్ఆర్ టీంలో కూడా ఉండట్లేదు. ఇంకా నాకు ఏడ్చే ఓపిక కూడా లేదు. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని అయిరాక అయినా ఆయన రావట్లేదంటే రీజన్ ఏంది? ఇట్స్ మీ క్రేజీ అన్న ఛానల్లో ఇంకే సాయి చేసినా ఎవరు చేసినా సపోర్ట్ చేయండి గైస్. సో నేను అబ్బాయిని అయితే మర్చిపోలేను. శ్రీ అన్న రిషన్నో సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నా అని చెప్పి. ఐ లవ్ యూ సాయి, ఐ మిస్ యూ. ఇంకా జీవితంలో నీకు నా దగ్గర నుంచి ఫోన్ రాదు, నువ్వు నాకు ఫోన్ చేయకు. అందరినీ చాలా మిస్ అవుతా. సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ క్రేజీ అన్న. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో అనమాట నాది. నేను శ్రీ అన్న వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను వెయిట్ చేసిన సాయిగడ్ కోసం 1.5 day వెయిట్ చేసిన. ఈరోజు నేను ప్రమోషన్ కూడా చేసుకున్నా ఇంకా ఇక్కడ ఉండి, సేమ్ ఇదే డ్రెస్ పైన ప్రమోషన్ కూడా చేసిన. సో నేను ఇంకా వెయిట్ చేయాలని అనుకోవట్లేదు, నేను వెయిట్ చెయ్యను. ఆయన రాడు, నాకు అదొక నమ్మకం వచ్చేసింది. ఇంకా నాతో కాదు, నేను ఉండలేను. ఇంకా ఇంకొకటి, నేను ఎస్ఆర్ టీంలో కూడా ఉండట్లేదు. ఇదే నా లాస్ట్ వీడియో. యాక్చువల్లీ మా కెమెరా పట్టుకుంది. యాక్చువల్లీ మీరు అందరూ ఇది స్క్రిప్ట్ లైక్ వీళ్ళు కావాలని చేస్తారు అనుకుంటారు, కానీ కెమెరా పట్టుకుంది కూడా మా మరిదియే. కెమెరా పట్టుకుంది కూడా సాయి వాళ్ళ తమ్ముడే. చెప్పురా. ఇంటికి పోతున్నా. ఇక నాకు మీ అన్నయ్యడికి ఏం సంబంధం లేదు. సో గైస్ నాకు బాధ అనిపిస్తుంది, లైక్ ఇదే నా లాస్ట్ వీడియో. ఫ్యాన్స్కి అందరికీ సారీ. ఇంకా నేనేం చేయలేం, వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అది అలాంటిది. ఇంకా నేను అబ్బాయి కోసం వెయిట్ చేసి వాడి గురించి ఆలోచించి నేను ఇట్లనే అయ్యి ఇంకా నాకు ఏడ్చే ఓపిక కూడా లేదు. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని నాకు ఏడవాలని కూడా లేదు మ్యాక్సిమం. బట్ మిస్ అయితే అందరినీ, రిషన్న, శ్రీ అన్న, మౌనికక్క, జున్నక్క, అంటే అందరితో అంత బాండింగ్ ఉంది నాకు. కానీ ఒక్క పర్సన్ వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ పర్సన్ వల్ల అని కాదు, ఇప్పుడు ఇన్కేస్ వీళ్ళ దగ్గర ఉన్నా సరే నేను వీళ్ళతో తిరిగినా ఇప్పుడు నాకు సాయనే పర్సనే గుర్తొస్తాడు. ఎందుకంటే నాదేం ఫేక్ ప్రేమ కాదు కదా, 1.5 year ఉన్నా ఆయనతోటి. కానీ ఆయన నన్ను అర్థం చేసుకోలేడో, నేను ఆయనను అర్థం చేసుకోలేడో నాకు తెలీదు. కానీ మ్యాక్సిమం నేను మాత్రం ఆయనని 100%లో 90% మాత్రం అర్థం చేసుకున్నా. ప్రతిసారి ఏ లొల్లైనా సరే నేను ఆయనతో రిక్వెస్ట్ చేసి మంచిగా ఉండేదాన్ని. కానీ ఈసారి నేను చాలా అట్ అయినా. ఇప్పటికీ 15-16 days అవుతుంది సాయి రాక, అయినా ఆయన రావట్లేదంటే రీజన్ ఏంది? భయ్ చెప్పాలి కదా. కాల్ చేస్తే ఈరోజు వస్తున్నా రేపు వస్తున్నా అని చెప్తాడు. ఎందుకు చెప్పాలి మనకి? ఏదో ఒకటి చెప్పి క్లియర్ చేసుకోవాలి కదా, అవసరం లేదు సనా నాకు అని చెప్పి. నన్ను ఎందుకు బాధపడడం, నన్ను చూసి మా పేరెంట్స్ ఎందుకు బాధపడడం, మీరెందుకు బాధపడడం, అక్క వాళ్ళు ఎందుకు బాధపడడం చెప్పండి గైస్ మీరు. సో ఇదే నాది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఎస్ఆర్ టీంలో. నేను అన్న వాళ్ళకి కూడా చెప్పలేదు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలీదు. సో లాస్ట్ వీడియో కాబట్టి స్టార్టింగ్లో యూట్యూబ్లోనే అందరికీ పరిచయం అయినా కాబట్టి లాస్ట్ ఎండింగ్ కూడా అట్లనే ఇద్దాం అనుకున్నా. సో ప్లీజ్ దయచేసి మీ అందరు కాలు మొక్కుదాం, మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. ఇది 3rd వీడియో నాది. ప్లీజ్ సాయివి నావి అస్సలు ఇన్స్టాలో మెన్షన్ చేయకండి గైస్ ప్లీజ్. నేను కొలబ్స్ కూడా తీసేస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఇట్స్ మీ క్రేజీ అన్న ఛానల్లో ఇంకే సాయి చేసినా ఎవరు చేసినా సపోర్ట్ చేయండి గైస్. సో నేను అబ్బాయిని అయితే మర్చిపోలేను. బట్
ఇంకా నాకు అబ్బాయి అవసరం లేదు, నేను ఇంత చేసినా ఇంత ఏడ్చినా ఆ అబ్బాయి రియాక్ట్ అవుతలేడంటే ఇంకా నేను ఏం చేయలేను. ఆయన నాకు కాల్ లిఫ్ట్ చేసిన, నేను యాక్చువల్లీ ఆయన నాకు కాల్ చేసినా నేను ఆయన కాల్ కూడా ఆన్సర్ ఇవ్వను. సో సారీ సో మచ్ ఫ్యాన్స్ అందరినీ చాలా మిస్ అవుతా. ఇంకా ఇన్స్టాలో తనవి పెట్టకండి, మళ్ళీ నేను ఇంటి దగ్గర ఉండి అట్లా కూడా హ్యాపీగా ఉండలేకపోతాం మా పేరెంట్స్ తోటి. ప్లీజ్ గైస్, ఇది ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. శ్రీ అన్న రిషన్నో సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నా అని చెప్పి. ఎలాగైనా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కాల్ చేస్తారు. సఖీని కూడా తీసుకెళ్ళాలి. వంశీ ఇదే నా లాస్ట్ వీడియో వంశీ, కొంచెం మంచి ఎడిటింగ్ చేయి ప్లీజ్. ఇంకేం చెప్పలేను గైస్, ఇంకా నా గురించి మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. నా హెల్త్ బాగాలేదు, నేను ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు, అట్లా అని కూడా కాల్ చేస్తలేడు. అట్లా అని ఇంకా రిషన్ వాళ్ళు నాకు టైం ఇచ్చారు కదా, 1 డే ఉండు వస్తాడు అని చెప్పి. 1 డే ఏంది, 2 days అయిపోయింది, ఇంకా రాలేడు. నాకు తెలుసు ఆయన రాడని చెప్పి. నాకు వాడి మీద ఎంత నమ్మకం అంటే, వాడు రాడంటే వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తాడు. నిజంగా చెప్పాలంటే వాడు ఏ సిచ్యువేషన్ ఉన్నాడో కూడా నాకు తెలియదు. నేనైతే ఇట్లయితే మాట్లాడుతున్నా, అట్లా ఆయన తప్పంటలేను. కానీ ఈ సిచ్యువేషన్లో, నేనున్న సిచ్యువేషన్లో వాడు రాలేడు కాబట్టి వాడిదే తప్పు. ఇప్పుడు రిషన్న షియానా వచ్చి కూర్చోబెట్టి మాట్లాడంగానే మళ్ళీ కలిసిపోవడం ఇవన్నీ ఉండవు. ఫిక్స్ అయిపోండి, సనా అనే పర్సన్ ఎవరి లైఫ్లో లేదు, సాయి అనే పర్సన్ లైఫ్లో లేదు, ఎస్ఆర్ టీమ్ అనే ఒక టీంలో కూడా సనా అనే పర్సన్ లేదు. ఇంకా ఫ్యాన్స్కి అందరికి ఒకటే చెప్తున్నా, నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిరు, థ్యాంక్ యూ సో మచ్, మిస్ యూ సో మచ్. ప్లీజ్ సాయివి నాకు మెన్షన్ చేయకండి. ఇంకా ఆయన ఎక్కడైనా ఉండని, ఆ విజయవాడలో వైజాగ్లో ఏం చేస్తున్నాడో తెలీదు నాకు. ఏమైనా వేసుకొని కొత్త లవర్ దొరికిందో మేబీ, ఆ లవర్తో అయిన ఉండని ఏమైనా వేసుకొని, కానీ ఇంకా నాతో అయితే కాదు. నేను చాలా సఫర్ అయిన అబ్బాయి విషయంలో. అబ్బాయి కోసం నేను చాలా చేసినా కూడా, ఇంకా నేను అబ్బాయికి దూరంగా ఉంటేనే నేను మంచిగా ఉంటా అనిపిస్తుంది. దగ్గరుండి బాధపడడం కన్నా దూరం ఉండి బాధపడితేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా బ్లేమ్ చేసినా అని అనుకునే ఉంటాడు, అనుకున్నా పర్లేదు. బట్ ఐ లవ్ యూ సాయి, ఐ మిస్ యూ. ఇంకా జీవితంలో నీకు నా దగ్గర నుంచి ఫోన్ రాదు, నువ్వు నాకు ఫోన్ చేయకు. నన్ను విద్రియం చేసినా నేను ఈరోజు వెళ్ళిపోతున్నా అంటే నీ లైఫ్లో అసలు రాను. నేను చచ్చిపోయినా సరే నువ్వు నా మొహం చూడడానికి కూడా రాకు. నీకే చెప్తున్నాయి ఇవన్నీ. సో మిస్ యూ ఆల్. మౌనిక అక్క, జున్నక్క అందరికీ సారీ, ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నా. ఇన్కేస్ మీరు వీడియో చూసి కాల్ చేస్తే ఇంకా నేనున్న సిచ్యువేషన్లో కాల్ లిఫ్ట్ చేస్తానో లేదో తెలియదు. మాట్లాడతా లేదంటే లేదు. మీతో మాట్లాడితే మళ్ళీ నాకు వాడే గుర్తొస్తాడు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా సరే నాకు సాయి అనే పర్సన్ ఒకటి మైండ్లో తిరుగుడుతోటి నేను అందరితో బాండ్ తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇంకా నేను ఏం చేయలేను గైస్, సారీ. ఇంకా నేను వెళ్ళిపోతున్నా ఎస్ఆర్ టీంలో నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు. అంతే గైస్, ఇంకా ఏం చెప్పాలనుకోవట్లేదు. నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా, చాలా వీక్ అయిపోయిన మనిషి లెక్క ఉంటలేను ఈ మధ్యలో. నేను ఆడి గురించి ఆలోచించి కానీ వాడు ఇంకా అందరికీ నమ్మకం ఇస్తాడు నేను వస్తా అని చెప్పి, కానీ వాడు మాత్రం రాడు. శ్రీ అన్న మీరేమన్నారు, మొన్న వస్తా అని చెప్పిండు కదా, ఎంత టైం అవుతుంది, వాడు మాత్రం రాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాడు రాలేడంటే ఇంకా నాకు హెల్త్ అయితే ఇంకా వాడికి మ్యాటరే కాదు అనిపిస్తుంది నాకు ఈ మధ్యలో వాడిని చూస్తుంటే. సో ఇదే నా లాస్ట్ వీడియో. ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు, అందరినీ మిస్ అవుతా. ఇంకా నేను ఇంత రోజు వీడియోస్ కొట్టుకుంటా తిరిగేదాన్ని, ఇన్స్టాలో మెన్షన్స్ చూసేదాన్ని. ఇప్పుడు అవి కూడా చూడట్లేదు నేను, సగం వీడియోస్ కూడా కొట్టను. మేబీ బ్యాకప్ వీడియోస్ ఉంటే మౌనిక అక్క వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు, మేబీ చేస్తే వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడతా. అంతే గైస్, సారీ, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై ఆల్. సో బాయ్ గైస్, ఫైనల్ అయితే నేను వెళ్ళిపోతున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను, కెమెరా ముంగడికి వచ్చిన. ఇక అందరినీ చాలా మిస్ అవుతా. ఇంకేం చేయలేను, సిచ్యువేషన్ అసలు ఉంటుంది.
లవ్ చేసినా బాధనే, లవ్ చేయకపోయినా బాధనే, ఏం మాట్లాడినా బాధనే, ఏం మాట్లాడకపోయినా బాధనే. ఆడైతే రాడని నాకు ఒక నమ్మకం వచ్చింది. ఈ సిచ్యువేషన్ అయితే రాలేడంటే ఇంకా నేను అమ్మో నాకేమైనా అయితే వస్తాడని నా నమ్మకం కూడా నాకు లేదు. సో నేను వెళ్ళిపోతున్నా గైస్. ఇక కట్ చేసేసే వీడియో ఇంకా శివ చాలు. నేను పోతా, రావిడ వచ్చింది. లేదు లేదు నేను పోతా. సఖీదా నాతో కాదు ఇంకా, రాబిడ్ వస్తుంది. కట్ చేసేసి